ఇప్పుడు రేపు సర్పంచ్ ఎలక్షన్ లో ఓటుకు 2000 రూపాయలు ఇస్తారండి. ఏం చేస్తారా 2000 రూపాయలతో? 5 ఏళ్ల పాటు ఆయన సర్పంచ్ ఉంటారు. రాబోతున్నాయి సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎవడు ఎంత ఇస్తాడనేది చూస్తున్నాం మనం. ఒకవేళ డబ్బులు లేనోడు పోటీ చేస్తే వాడు మంచోడైనా మన దగ్గర పైసలు వాడే గెలుస్తాడా? ప్రాణాలతో ఉంటే వీడెక్కడున్నా రాజేరా. ఎప్పుడు మారుతాం మరి? దయచేసి మనం గుర్తుంచుకోవాలి, లీడర్లు మారాలి, పార్టీలు మారాలి అనేది పక్కన పెట్టండి. వాడు మారడు, మారాల్సింది ప్రజలే. సో దయచేసి ఆలోచించండి, ఈ సమాజం కోసం ఆలోచించాలి. మన కోసమే కాదు, మన పక్కోడి కోసం కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం మారి మన ఎజెండాలకు వాడిని తీసుకురావాలి. వాడే రేటింగుల కోసం పాకులాడటం మాకు తెలియదు. కళ్ళబొల్లి కబుర్లతో మభ్యపెట్టడం మాకు రాదు. నిజాన్ని నిర్భయంగా చెప్పటం మా రేటింగుల కోసం పాకులాడటం మాకు తెలియదు. ప్రలోభాలకు లొంగకుండా వార్తలు కళ్ళబొల్లి కబుర్లతో మభ్యపెట్టడం మాకు రాదు. ప్రజల పక్షాన నిజాన్ని నిర్భయంగా చెప్పటం మా ఇజం. ప్రలోభాలకు లొంగకుండా వార్తలు ప్రసారం చేయడం మా నైజం. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రజల పక్షాన పోరాడటం మా స్ట్రైట్ రూట్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.